పొద్దుగా లేచినామంటే పొయ్యి ముట్టియందే ఏ పని కాదు. ఫస్ట్ ఇంత షాయి ఒట్టు సప్పరియాలనాయే. ఇడ్లీలో దోశలో పోస్తే నపరింత నాష్ట చేస్తారు. గట్లనే రాత్రన్నం మిగులితే పోసి పెడతారు. బువ్వ కూరలు వండాలి, మళ్ళీ రాత్రికి వంట చేయాలి. కూరగాయ సరుకు సౌద లేకుంటే ఆ పూటకు ఎట్లనో ఓ గట్ల ఎల్ల తీసుకుంటాం కానీ ఈ మంటే లేకుంటే ఇక వంట ఏడికెళ్ళైతుందబ్బా. గ్యాస్ బండి రాగానే ఎట్లా అడ్డం పడ్డారో చూడుండ్రి. మాకు మాకు అని ఎగబడే వరకు ఆఖరికి పోలీసులు రావాల్సి వచ్చింది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లా అందరూ ఒక మొకాన బుకింగ్ చేసినట్టుండ్రు. సిలిండర్లు రాగానే గిట్లా ఆత్రమాత్రం చేసిండ్రిగా. బోధాన్ల ఏజెన్సీల కాడ లైన్లకు పడ్డాయి. చాయ్ చేసుకుందామంటే సిలిండర్ లేదు ఇంట్లో, కట్టెలు పెట్టి పొయ్యి ముట్టించుకొని చేసుకుంటున్నాం. ఒక పూట చేసుకుంటే ఒక పూట చేసుకుంటలేము. గ్యాస్ ఇప్పుడు నెల అయిపోతుంది కానీ రింపుకోలేము సార్. ఒక పూట కడమ జిల్లాలలో కూడా కొంత తిప్పలు ఉన్నాయి కానీ మొన్నటంత అయితే లేవు. అమ్మో దొరుకుతుందో లేదో అని పోటీలు పడి బుకింగ్లు చేసి నడిచినట్టుంది. ఇక ఎవ్వలకు అందాల్సిన సిలిండర్ వాళ్ళకు పోతాంది. బయట బ్లాక్లు అమ్ముకోకుండా చెకింగ్లు నడుస్తున్నాయి జోరుగా. గోడౌన్లల్లా పెద్ద మొద్దులకెంచి చిన్న మొద్దులకు నింపుతాంటే పట్టుకున్రు ఆఫీసర్లు. అరెస్టులు కూడా అవుతున్నాయి. ఎక్కువగా పానిక్ అయిపోయి ఎక్కువ మంది ఒకటేసారి నెట్వర్క్ను ఉపయోగించడం వల్ల కూడా కొన్ని సాంకేతిక సమస్యలు వస్తాయి. అంతే తప్ప ఎట్లాంటి కొరత కానీ అవాంతరాలు కానీ లేవు. ఇండ్లల్లో గ్యాసుల గోసలు లేవు కానీ హోటళ్లు, హాస్టళ్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ పాయింట్లు, కర్రీ పాయింట్లకే కమర్షియల్ సిలిండర్లు దొరకక మస్తు తిప్పలైతాంది. కొన్ని బంద్ పెట్టిండ్రు కూడా. కమర్షియల్ 5,000 పెడుతున్నా దొరుకుతలేదు. టిఫిన్ సెంటర్ మూసుకోవడం జరిగింది. ఎందుకంటే సిలిండర్లు కొరత బాగుంది. కట్టెలు పెడదామంటే ఇంటి ఓనరు పెట్టనిస్తలేడు. గట్లనే గ్యాస్ దొరికినోళ్ళు అన్ని వంటలు కాకుండా జప్పున ఓడ్చేటియే వండుతాండ్రు. కొందరు రేట్లు కూడా పెంచి పడేసిండ్రు. యుద్ధం వల్ల మొత్తం పల్లీల రేట్లు, గ్యాస్ల రేట్లు అన్నీ పెంచిపోయినాయి. తప్పకుండా మాకు కూడా రేట్లు పెంచాల్సి వస్తుంది. పూజ కోసం వస్తే దోశ పెట్టట్లేరు, గ్యాస్ అయిపోతుందని చెప్పేసి రేట్లు కూడా బాగా పెంచేశారు. బయటి దేశాలకెళ్లి మాల్ వస్తలేదు. సరుకు సౌదలు, మంచి నూనెలు పిరమైనాయి. ఈ రేట్లు కూడా మీదికి పోవట్టే. నూనె ప్యాకెట్లు కూడా 30 నుంచి 40 రూపాయలు, మరియు పప్పు రేట్లు కూడా కిలో 20 నుంచి 30 రూపాయలు పెరగడం జరిగింది. ఒక్కొక్క ఆయిల్ ప్యాకెట్ పైన 30 రూపాయలు 40 రూపాయలు పెంచడం జరిగింది. ఇరాన్ కాడ హార్మోజ్ జలసంధి దాటుకొని ఆయిల్ నౌకలు ఒక్కొక్కటి మన దేశానికి వస్తున్నాయి. 4 వద్దులైతే కమర్షియల్ సిలిండర్లు కూడా తిప్పలు తప్పుతేట తీయండ్రి.